ఈ గుణముల నుంచినే ఈ జగత్ ఏర్పడింది అనంటే అప్పుడేమవుతుంది? బ్రహ్మతో సంబంధం లేకుండా అయిపోతుంది. బ్రహ్మతో సంబంధం లేకుండా గుణములకు ప్రాధాన్యం వచ్చేసి గుణములు ఈ సృష్టిని తయారు చేసినట్లయిపోతుంది. అట్లా కాదు. ఈ గుణములు ఎక్కడి నుంచి వచ్చినాయి? సత్వరజస్తమో గుణాలు అంటే బ్రహ్మ యొక్క సామర్థ్యముతో సత్వరజస్తమో గుణాలు వచ్చాయి. ఈ సత్వరజస్తమో గుణములు కూడా మళ్ళా జడమవి. అవి మళ్ళా చేతనవంతనమైంది, మళ్ళా తన వలననే అవి చేతనవంతమైనవి. ఈ సత్వరజస్తమో గుణములుగా ఉన్నటువంటివి బ్రహ్మ యొక్క సామర్థ్యముతో, అంటే బ్రహ్మ యొక్క ప్రభావముతో ఇవన్నీ చేతనవంతమై ఇక్కడ వ్యవహారం చేస్తున్నాయి. ఇలా వ్యవహారం చేస్తున్నటువంటి ఆ దానిని ఈశ్వరుడు అని పేరు. అంటే ఈ సత్వరజస్తమో గుణాత్మకమై, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఏ ఈశ్వర సామర్థ్యం ఉన్నదో, బ్రహ్మ యొక్క సామర్థ్యం ఉన్నదో, ఆ బ్రహ్మ సామర్థ్యంతో వచ్చినటువంటి ఈ 3 గుణములు బ్రహ్మ యొక్క సామర్థ్యము చేతనే ఇవన్నీ వాటి వ్యవహారములు చేస్తున్నాయి. అంటే అప్పుడు ఇవన్నీ బ్రహ్మయందు ఆధారపడి బ్రహ్మ ఆధారముతో ఇక్కడ వ్యవహారములు జరుగుతున్నాయి. అప్పుడేమైంది? అది ఈ జగత్తంతా కూడా బ్రహ్మ వలననే ఉన్నది అనేటువంటిది దృఢమవుతుంది. అందువలన ఈ జగద్రూపంగా పరిణామం చెందింది కూడా ఈశ్వరుని యొక్క నేను బ్రహ్మ అనేటువంటిది చెప్పాల్సిన జగలు ఈశ్వరుని అన్నాను. బ్రహ్మ యొక్క ఆధారము చేతనే ఇదంతా జరిగినది. ఇలా జరిగినటువంటి గుణములతో కలిగి ఉన్నటువంటిది, ఆ గుణములు బ్రహ్మ ఆధారముతో చేసుకుని ఉండగా ఉన్నదానికి ఈశ్వరుడు అని పేరు. ఏమంటే బాగా గుర్తుపెట్టుకోండి, సత్వరజస్తమో గుణములతో కలిసినట్లుగా ఉన్నటువంటి బ్రహ్మకు ఈశ్వరుడు అని పేరు. సత్వరజస్తమో గుణములతో కలవకుండా ఏ విధమైనటువంటి సంబంధము లేకుండా ఉన్నటువంటి తత్వమునకు శుద్ధ బ్రహ్మ అని పేరు. దానికి శుద్ధ బ్రహ్మ అనేమీ లేదు. యాక్చువల్గా సత్వరజస్తమో గుణములతో కలిసినట్లుగా ఉన్నది కాబట్టి ఇక్కడ దీనిని చెప్పినాం కాబట్టి దానికి శుద్ధ బ్రహ్మ అని పేరు పెట్టినాం. కానీ యాక్చువల్గా ఏంటంటే బ్రహ్మ అని పేరు, అంతే. యాక్చువల్గా బ్రహ్మ అని పేరు, కానీ మనమే ఇక్కడ దాన్ని శుద్ధ బ్రహ్మ అంటే గుర్తించేదాని కొరకు వీలుగా అలా చెప్పారు పెద్దలు. సరే, మనకి జరిగే పనులన్నీ ఈ ప్రకృతి అదే ఈ గుణాలతో జరుగుతాయి కదా సార్. అప్పుడు మనము ఈశ్వరుడి వల్ల జరుగుతాయనే కదా చెప్పాలి, బ్రహ్మ వల్ల అని చెప్పలేము. అవును, అంటే ఇట్లుగా ఉండేది ఈశ్వరుడి వల్ల అన్నారు కాబట్టి బ్రహ్మనికి ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేము. కలిసి గుణాలతో కలిసినట్టుగా అవును కలిసినట్టుగా ఉండేది. అవును, ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదే. ఇప్పుడు తెలుసుకోవలసినది అదే. ఇప్పుడు తెలుసుకోవాల్సింది అదే. మీ వాయిస్ క్లారిటీ రాలేదు. ఈశ్వరుడే బ్రహ్మ, బ్రహ్మయే ఈశ్వరుడు. ఇక్కడ బ్రహ్మ అంటే అది పాయింట్ బాగా అర్థం చేసుకోండి. దాన్ని కొద్దిగా వివరిస్తున్నాను ఇక్కడ. గుణాలు కలిసినట్లుగా ఉండేటువంటిది ఈశ్వరుడు, గుణములతో కలవకుండా ఉండేటువంటిది బ్రహ్మ. అంతే తేడా. అయితే ఇప్పుడు ఈ గుణములు అనేటువంటివి ఉన్నాయి కదా, గుణములు అనేటువంటివి యాక్చువల్గా
సత్యముగా అయితే లేవు, సత్యముగా లేవు, కానీ ఉన్నవా అన్నట్లుగా ఉండదు. ఇక్కడ సత్యముగా లేనటువంటిది ఇది సత్యమా అన్నట్లుగా ఉన్నదే, అదే దైవీ సామర్థ్యం. దానినే ఇక్కడ ఈశ్వరుడు అని అంటున్నాం. యాక్చువల్గా ఈ సత్వరజస్తమో గుణాలుగా ప్రకటమగుచున్నటువంటిది ఏది ఉన్నదో అది నిజంగా అయితే సత్యం కాదు, నిజంగా అయితే సత్యం కాదు. సత్యము కాకపోయినా వీడికి ఇప్పుడు ఇక్కడ తెలుస్తూ ఉందిగా, తెలుస్తూ ఉంది కాబట్టి దీనినే సత్యమని వీడు పట్టుకొని కూర్చొని కాబట్టి ఎందుకు వీడికి సత్యమా అని తెలుస్తుందంటే వీడు ఆ స్థితిలో నుంచి జారిపోయి అంత పతనావస్థకు చేరినాడు. అంత పతనావస్థకు చేరిన కారణము చేత ఇప్పుడు వీడిని మళ్ళీ ఏం చేయాలి, వీడికి ఉన్నతత్వాన్ని తెలియజేయాలి. ఉన్నతత్వాన్ని తెలియజేసి వీడిని మళ్ళా సహజత్వ స్థితికి వీడిని చూపించాలి. వీడికి చూపించడమే, అంతేగాని వీడినేమి సహజత్వ స్థితికి తీసుకొని పోయి కూర్చోబెట్టేది ఏముండదు. ఎందుకంటే అక్కడే ప్రకటమగుతూ ఉన్నది కూడా సహజత్వ స్థితి అక్కడే ఉంది. సహజత్వం అనేది అంతా ఉన్నటువంటిది సహజత్వమే ఉంది. బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మ యందు ఈ సత్వరజస్తమో గుణములుగా ఉన్నటువంటి సామర్థ్యము ప్రకటమైనది. ఆ సత్వరజస్తమో గుణములుగా ప్రకటమైనటువంటిది ఏది ఉందో అది మళ్ళీ ఈ బ్రహ్మ యొక్క ఆధారము చేతనే అవి పనిచేస్తున్నాయి. బ్రహ్మ ఆధారంగా లేకపోతే ఈ సత్వరజస్తమో గుణాలు పనిచేయలేవు. ఇప్పుడు ఈ సత్వరజస్తమో గుణములతో కలిసినట్లుగా ఉండేటువంటి బ్రహ్మను ఈశ్వరుడు అని అంటున్నారు. ఈశ్వరుడు అని మనకు శాస్త్రం పేరు పెట్టింది. భగవద్గీతలో కూడా అదే చెప్పింది. తర్వాత ఈ సత్వరజస్తమో గుణములతో కూడకుండా, అంటే సత్వరజస్తమో గుణములు తొలగిపోగా ఏదైతే శేషింపబడి మిగిలి ఉన్నదో అది బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే మొట్టమొదట వీడు డైరెక్ట్గా బ్రహ్మను పట్టుకుంటాను అనంటే నువ్వు డైరెక్ట్గా బ్రహ్మను పట్టుకోలేవు. ఎందుకంటే నువ్వు సత్వరజస్తమో గుణంలో ఉన్నావు. సత్వరజస్తమో గుణముల యొక్క సామర్థ్యమును నువ్వు తెలుసుకోలేకుండా, ఆ సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావమును నువ్వు గుర్తించకుండా నువ్వు బ్రహ్మ దగ్గరికి నువ్వు చేరలేవు. కాబట్టి ఏం చేయాలి, ఈ సత్వరజస్తమో గుణములుగా ప్రకటమగుతూ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ముందు నువ్వు తెలుసుకోవాలి. అంటే ఈశ్వరుడే, అంటే బ్రహ్మయే ఈశ్వరుడుగా ఉండి ఈ జగద్రూపంగా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ విషయం. ఇప్పుడు ఈ జగద్రూపంగా ఉన్నటువంటి ఈ ఈశ్వరుడున్నాడే, ఈ ఈశ్వరుడే ఈ శరీరములన్నింటి రూపముగా తనే ఉన్నాడు. అంటే జగద్రూపంగా ఉన్నటువంటి ఏ ఈశ్వరుడున్నాడో అతనే ఈ భూతముల రూపంగా కూడా ఉన్నది అదే, ఆయనే ఉన్నాడు, ఆ ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడే అనే మాట అది అంగీకార యోగ్యము కాని మాట. ఎందుకంటే ఈశ్వరుడు అంటే కన్నా పురుషుడు అనే భావన వచ్చేస్తుంది. అందువల్ల ఈశ్వరుడు కాదు, ఈశ్వరత్వం, ఈశ్వరత్వము అనాలి దాన్ని. అంటే ఈశ్వర తత్వము ఉన్నది. ఈశ్వర తత్వము అంటే ఏమవుతుందంటే అప్పుడు అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. శక్తి సామర్థ్యమునంటే అంటే బ్రహ్మ యొక్క శక్తినంటే దాన్ని వీళ్ళు మళ్ళీ శక్తిగా పెట్టేసేసి స్త్రీ రూపంగా వెళ్ళిపోతారు. అందువలన అది శక్తి కాదు, అది శక్తి కాదు, తత్వం. తత్వం అది. అంటే తత్వం అంటే తెలుసుకోవలసినది, అది తెలుసుకోవాల్సింది. అంటే ఈశ్వర తత్వముగా ఉన్నటువంటిది
బ్రహ్మయే. బ్రహ్మ గుణములతో కలిసినట్లుగా ఉండేటువంటిది ఈశ్వరుడు, గుణములతో కలవనటువంటిది బ్రహ్మ. సరే, ఇప్పుడు ఈ ఈశ్వరుడుగా ఉన్నదే, ఆ ఈశ్వరునికి రెండు సామర్థ్యాలు. అంటే ఈశ్వరుడే ఇప్పుడు పరాప్రకృతిగా అపరాప్రకృతిగా ఉండేది, బ్రహ్మ కాదు. అంటే ఈశ్వర భావమును పొందిన తరువాత ఆ ఈశ్వరుడు పరా అపరాప్రకృతులుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ రెండు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఈ మనకు ఒక రూపాయి బిళ్ళను తీసుకున్నాం అనుకోండి, రూపాయి బిళ్ళకు రెండు వైపులు ఉంటుంది, నాణ్యమునకు రెండు వైపులు ఉంటుంది. ఒకవైపునేమో బొమ్మ ఉంటుంది, ఇంకొక వైపునేమో బొరుసు ఉంటుంది. అలాగే ఈ ఈశ్వరునికి రెండు సామర్థ్యాలు అంటే ఏమిటి? ఒకవైపేమో జ్ఞానరూపమైనటువంటి జ్ఞానరూపమైన సామర్థ్యం కలిగి బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి సామర్థ్యం ఒకటి. అదే ఈశ్వరుడు ఈ సకల ఈ విశ్వాన్ని నడిపించే సామర్థ్యం. అక్కడ ఆ ఈశ్వరుడుగా ఉన్నటువంటిది జ్ఞానస్వరూపంగా అక్కడ ఉంటుంది. ఇంకొక వైపు ఉన్న చూడండి, ఆ ఇంకొక వైపు వచ్చి ఈ జీవులందరినీ కూడా నడిపించేటువంటి మాయా సామర్థ్యంగా ఇంకొక వైపు ఉన్నాడు. అంటే మాయగా ఉన్నది ఈశ్వరుడే, జ్ఞానరూపంగా ఉన్నది ఈశ్వరుడే. ఈ మాయా ఈశ్వరుడు అనేటువంటిది ఒకే ఒకనికి ముందు వైపు చూస్తే మాయ, వెనుక వైపు చూస్తే ఈశ్వరుడు. ఇవి రెండింటికి ఆధారంగా ఉండేదని చూస్తే బ్రహ్మ. నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలనంటే ఇప్పుడు ఏం కావాలంటే, ఈ మాయలో మనం ఉన్నాం. ఇప్పుడు మాయలో ప్రతి ఒక్కరూ మాయలో అణిగి ఉన్నారు. ఈ మాయలో నుంచి ఈశ్వర తత్వాన్ని తెలుసుకోవాలి. అప్పుడేమవుతుంది, ఈ మాయ అనేటువంటిది గుణస్వరూపం అనేది బాగా స్పష్టమవుతుంది. మాయ అనేటువంటిది సత్వరజస్తమో గుణాలతో ఉన్నది. ఈ సత్వరజస్తమో గుణాల రూపంగా ఉండి సకల జీవులను నడిపిస్తూ ఉన్నటువంటిది ఈ మాయాస్వరూపం అనేది బాగా స్పష్టమవుతుంది. ఆ తరువాత దీనిలో నుంచి బయటపడుట కొరకు ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఈశ్వరత్వాన్ని పట్టుకోవాలి. ఈశ్వరత్వం అనేటువంటిది మాయకే ఇంకొక వైపు ఉండేటువంటి రూపము ఈశ్వరుడు, అంటే జ్ఞానస్వరూపం. ఈ జ్ఞానస్వరూపంగా ఉండేటువంటిది ఏదున్నదో ఈ విశ్వరూపంగా ఉండి నడిపిస్తూ ఉన్నటువంటిది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో ఈ సకల బ్రహ్మాండం అంతా ఈశ్వరుడే అనేటువంటిది నీకు తెలిసిపోతుంది. ఈ సకల బ్రహ్మాండం అంతా ఈశ్వరుడే అనేది నీకు ఎప్పుడు దృఢమవుతుందో అప్పుడు ఈ సకల బ్రహ్మాండమునకు ఆధారంగా ఉన్నటువంటిది బ్రహ్మయే అనేటువంటిది చాలా సులభంగా సునాయాసంగా నీకు అర్థమైపోతుంది. చాలా సునాయాసంగా అది సహజత్వం అనేటువంటిది నీకు అప్పుడు బాగా అనుభవం అవుతుంది, అర్థమవుతుంది కాదు, తప్పది. కాబట్టి అనుభవం అవుతుంది. అంటే ఈ సహజత్వ స్థితి అనేటువంటిది నాకు బాగా స్పష్టమగుట అంటే మనసుకు స్పష్టమగుట కాదు, అది సహజంగా నేనే, అది నేను అని అర్థమయ్యేదాని కొరకు ఈ విధంగా ఈ స్టెప్స్. అంటే మొదట ఈ గుణములతో కూడి ఉన్నటువంటి మాయా సామర్థ్యం, తరువాత గుణములను నడిపించే సామర్థ్యం కలిగినటువంటి ఈశ్వరుడు, ఈ మాయాస్వరూపము ఈశ్వరత్వము రెండూ తెలిసిన తర్వాత బ్రహ్మ. ఇది మెట్టు అన్నమాట. సో ఇప్పుడు మీకు 3 వచ్చినాయి. 3 అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదు? ఎవరు తెరలేదు? మాయా ఈశ్వర స్వరూపము బ్రహ్మ 3 చెప్పు. మిగతా వాళ్ళు కూడా నోరు తెరవచ్చప్ప. నోరు తెరిచి మాట్లాడితే ఏమవుతుందంటే సరే
ఈశ్వరుడికి మాయ మాయ ఈశ్వరుడు అంటే ఈ గుణాలకు కలిసినట్టుగా ఉండేటువంటి తత్వము అన్నారు కదా ఇందాక. అవును. మరి దాని ఈశ్వరుడికి అక్కడ మాయకి ఏం డిఫరెన్స్? మాయ అనేటువంటిది సత్వరజస్తమో గుణములను నడిపిస్తూ సకల జీవులను నడిపిస్తూ ఉంటుంది, గుణాలను బంధింపబడేట్లుగా చేస్తుంది. ఈశ్వరత్వం అనేటువంటిది ఈ సకల సృష్టి అంతా ఎలా నడుస్తూ ఉంది అనేటువంటిది జ్ఞానస్వరూపంగా తెలుస్తుంది. అవును, జ్ఞానస్వరూపంగా తెలియుటయే ఇక్కడ జరుగుతుంది, అదే ఈశ్వరుడు. అది ముందు ఇక్కడ మనకు బాగా స్పష్టం కావాల్సి వస్తుంది. అందుకొరకే భగవంతుడు ఏం చేశాడంటే 11వ అధ్యాయంలో విశ్వరూపంగా చూపించి ఆ విశ్వరూపంగా ఉన్నది నేనే అని ఈశ్వరీయ జ్ఞానమును చాలా స్పష్టంగా అనుభవంలోకి తెచ్చేట్లు చేశాడు. ఇప్పుడు 11వ అధ్యాయములో అది చేసిన తర్వాత అక్కడ ప్రశ్న వచ్చింది. అర్జునుడి ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఈ విశ్వరూపంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకుని విశ్వరూప భావాన్ని ఉపాసన చేసేటువంటి వాడు గొప్పవాడా, లేదా బ్రాహ్మీ స్థితిలో సహజంగా ఉండేటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు గొప్పవాడా అనే ప్రశ్న వచ్చింది అక్కడ. బ్రాహ్మీ స్థితిలో సహజంగా ఉన్నవాడే గొప్పవాడు కదా. అవును, అది 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 స్పష్టం కావాలి కదా. అది స్పష్టం కావాలి కదా. స్పష్టం కావాలంటే ముందు దీన్ని తెలుసుకోవాలి, మళ్ళీ దాన్ని తెలుసుకోవాలి. ఈ ఈశ్వరీయ స్థితిని తెలియకుండా బ్రాహ్మీ స్థితికి ఎలా పోగలుగుతాడు? పోలేడు. కాబట్టి ఆ ఈశ్వరీయ స్థితిని మొదట భగవంతుడు 12వ అధ్యాయంలో బాగా వివరించి 12వ అధ్యాయంలోనే ఆ ఈశ్వరుని యొక్క సహజత్వ స్థితిలో నుండి, అంటే ఈశ్వరీయ జ్ఞానము నుండి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి అతని యొక్క లక్షణాలను వర్ణించాడు. 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు బ్రాహ్మీ స్థితిలో ఎవడైతే ఉన్నాడో ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాని యొక్క లక్షణాలను వివరించాడు. అంటే 13వ శ్లోకము నుండి 12వ అధ్యాయంలో 19వ శ్లోకం వరకు బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి ఆ నిజమైన జ్ఞాని లేదా సన్యాసి లేదా జ్ఞాననిష్టాపరుడు, ఇంకా మీరు దాన్ని ఎలా చెప్తే అయినా చెప్పచ్చు, అలా ఉన్నటువంటి అతను ఎలా ఉంటాడు అనేటువంటిది అక్కడ చూపించాడు. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే అతను ఎవరు? ఆ జ్ఞాననిష్ట అంటే బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ లక్షణాలు ఉన్నాడు కదా. ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఎట్లా కలుగుతుంది అనేది ఇప్పుడు మళ్ళీ దాని విషయం. బ్రాహ్మీ స్థితి అంటే 13వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు ఉండేటువంటి లక్షణాలతో కలిగినటువంటి బ్రాహ్మీ స్థితి ఉన్నదే, ఆ బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఎలా కలుగుతుంది, దాన్ని నేను ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి, అసలు అది నాకెట్లా తెలుస్తుంది అనంటే దాని కొరకు ఇప్పుడు 13వ అధ్యాయం ప్రారంభం అవుతూ ఉన్నది. దానికోసం ప్రారంభమైంది 13వ అధ్యాయం. అంటే బ్రాహ్మీ స్థితిని స్పష్టంగా అనుభవములోనికి తెచ్చుకునుట కొరకు ఇప్పుడు ఈ 13వ అధ్యాయం ప్రారంభమైనది. ఈ 13వ అధ్యాయానికి పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇప్పుడు ఏదైతే ఇంతవరకు మనం ఈశ్వరుడు అవంతా మనం చెప్పినామో అవన్నీ ఇక్కడే నీకు అనుభవం అవుతుంది. ఎందుకంటే నువ్వు యాక్చువల్గా నువ్వు వ్యష్టిగా ఉన్నావు, కానీ యాక్చువల్గా నువ్వు వ్యష్టి కాదు, నువ్వు సమిష్టియే. ఇక్కడ సమిష్టి అంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకటి మీకు చెప్తాను నేనండి. ఏమంటే మీ అంతటా మీరు జీవించగలుగుచున్నారా?
అంటే మిమ్మల్ని జీవించేటట్లుగా చేస్తూ ఉండేది సమిష్టి. ఓకే, ఇప్పుడు మీరు ఈ ప్రపంచంలోకి వెళుతున్నారని అనుకోండి. ప్రపంచంలోకి వెళుతూ ఉంటే మీరు వెళుతున్నారా, ప్రకృతి మిమ్మల్ని వెళ్ళేటట్లుగా చేస్తూ ఉందా? అంటే ప్రకృతే నిన్ను అక్కడ వెళ్ళేటట్లు చేస్తూ ఉన్నది. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు. ఆ భోజనము చేయుట అనేటువంటిది నిన్ను నిలబెట్టాలంటే నీకు భోజనం అవసరం. ఆ భోజనాన్ని ఇచ్చింది ఎవరు? ప్రకృతి ఇచ్చింది. అంటే ప్రకృతే నీకు నీ శరీరంలోకి పంపించి ఏమండి మింగేటట్లు చేసింది ప్రకృతే. గాలి రూపంగా మింగేట్లు చేసింది. జీర్ణం చేసింది ప్రకృతే. ఆ తర్వాత జీర్ణాన్ని శరీరంలోకి అంతా పంపించింది ప్రకృతే. ఆ శరీరాన్ని నిలబెడుతూ ఉండేది ప్రకృతే. ఓకే, తర్వాత నీ శరీరముల అవయవములన్నీ ఉన్నాయిగా. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, కండ్లు కానీ, చెవులు కానీ, ఏవైనా కూడా కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయే. నీ ఆజ్ఞ చేత ఏమన్నా పనిచేస్తున్నాయా అవి? అంటే మరి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు అసలు నేను అంటున్నావు కదా. నువ్వు ఉండవా లేకపోతే సమిష్టి ఉందా అక్కడ? మరి సమిష్టి అనేటువంటిది ఉంటే ఎంతసేపు నేను ఎందుకంటావు నువ్వు? చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ. కాబట్టి నువ్వు లేవు అక్కడ. యాక్చువల్గా నువ్వు లేవు. నువ్వు లేకపోయినా నువ్వు వ్యష్టి అని నువ్వు అనుకుంటున్నావు. వ్యష్టి అంటే నేను ఒకడునే. వ్యష్టి కాదు అక్కడ ఉన్నది, అది సమిష్టే ఉన్నది అక్కడ. కానీ నువ్వు వ్యష్టి అనే భావనలో ఉన్నావు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఇప్పుడు వ్యష్టి భావన నుండి సమిష్టి భావనలోకి రావాలి. అంటే అంతా నడిపిస్తున్నది ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. నేను చేసేది లేదు, చేపించేది నేనేం చేయట్లేదు. నడిపిస్తున్నదంతా ఈశ్వరుడే నడిపిస్తున్నాడు. ఈశ్వరుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది నిమిత్త మాత్రంగా ఇక్కడ ఉన్నది. ఈశ్వరుడు నడిపిస్తున్నాడు, ఈశ్వరుడే చేస్తున్నాడు అనేటువంటిది ముందు నీకు అనుభవమైతే, అది నీకు స్పష్టమైతే అప్పుడేమవుతుందంటే ఈ శరీరములో ఉన్నటువంటి చేతన రూపంగా నడిపిస్తున్నటువంటిది ఆ ఈశ్వరుడు నడిపిస్తున్నాడు. అప్పుడు వెనకున్నటువంటిది ఎవరో అది బ్రహ్మ అనేది నీకు చాలా స్పష్టమైపోతుంది. అంటే ముందు కావాల్సింది ఇది బాగా అనుభవంలోకి రావాలి. ముందు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునింది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఏమంటే ఒక దీనిని తీసుకొచ్చాము. ఇప్పుడు నేను శ్లోకంలోకి ప్రవేశించాలి. ఇది అర్థమైందా మీకు? సరే, శ్లోకం మాత్రం ఈరోజు చదువుతాను. రేపు ఇంకా శ్లోక వివరణలోకి ప్రవేశిస్తాను. 1వ శ్లోకం. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఈ 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగం. అంటే నీవుగా ఉన్నటువంటి వాడు ఉన్నవే, నువ్వు వ్యక్తిగా నువ్వు భావిస్తున్నవే,
ఇది వ్యక్తి కాదప్ప, సమిష్టియే. సమిష్టి అయినా కూడా నువ్వు ఇక్కడే దీన్ని తెలుసుకోవచ్చు. దేనిని? క్షేత్రమును క్షేత్రజ్ఞమును. క్షేత్రము అంటే ఇక్కడ శరీరం, ప్రకృతి సంబంధించినది. క్షేత్రజ్ఞ దీన్ని నడిపిస్తూ, దీన్ని తెలుసుకుంటూ వెనకాల ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో అది. ఇవి రెండు ఇక్కడే ఉన్నాయి. ఈ రెండింటిని నువ్వు తెలుసుకుంటే బ్రహ్మను గురించి నువ్వు చాలా స్పష్టంగా నీకు తెలిసిపోతుంది అని ఈ రెండింటిని విభాగం చేసి ఇక్కడ మనకు చెప్తున్నాడు. దీన్ని మనం రేపు కంటిన్యూ చేస్తాం. ఎవరికైనా ఏమైనా అర్థం కాకుండా ఉంటే అడగవచ్చు. సరే, ఎవరేమీ మాట్లాడలేదంటే నేను క్లోజ్ చేస్తాను. తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये हर हर महादेव। जय सीताराम। हरि ओम तत्सत। ओम हरि ओम 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 हरि ओम ओम।